కొందరు తెరపై నటిస్తే మరికొందరు ఆ నటనలో జీవిస్తారు. అటువంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. ఇలా నటనలో జీవించే నటులు ఎవరు ఉన్నారా అని వెతికితే ఆనాటి నటులలో రేవతి ముందుంటారు. కేరళలో పుట్టి తెలుగు, తమిళ, హిందీ అంటూ అన్ని పరిశ్రమల్లో ఓ వెలుగు వెలిగింది. చిన్నప్పటి నుంచే డాన్స్ ఇష్టం ఉండటంతో డాన్సర్గా అవ్వాలనుకున్న రేవతి అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు? ప్రేమించి పెళ్లి చేసుకుని 16 ఏళ్లు కాపురం చేసి విడిగా జీవిస్తూ 10 ఏళ్ల తర్వాత విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? భర్త లేకుండా లేటి వయసులో రేవతి తల్లి ఎలా అయింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రేవతి అసలు పేరు ఆశ. 1966లో కేరళలోని కొచ్చిలో జన్మించారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్. మలయాళ నటి గీతా విజయన్ వారికి దగ్గర చుట్టం. రేవతి స్కూల్లో ఉన్నప్పుడే ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఆ రోజు తీసిన గ్రూప్ ఫోటోని ఓ ఫేమస్ తమిళ మ్యాగజైన్ కవర్ పేజీపై వేశారు. అందులో రేవతిని చూసిన దర్శకుడు భారతీరాజా తాను తీయబోతున్న కొత్త సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని అనుకున్నారు. వెంటనే రేవతి ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యారు. రేవతి ఫ్యామిలీ వాళ్ళు సరే అనడం, భారతీరాజా తీసిన మన్వాసనే అనే తమిళ మూవీతో రేవతి ఎంట్రీ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి. రేవతి 1983లో తమిళనాడులోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడు మలయాళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. అయితే తమిళంలో బాగా బిజీగా ఉండటంతో మాతృభాషే అయినా మలయాళంలో సంవత్సరానికి 1-2 సినిమాల కంటే ఎక్కువగా చేయలేకపోయారు. దానికి తోడు ఆ తర్వాతి సంవత్సరమే టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. రేలంగి నరసింహారావు తీసిన మానసవీణ తెలుగులో రేవతి మొదటి సినిమా. ఆ సంవత్సరమే సీతమ్మ పెళ్లి సినిమా కూడా చేశారు. చేతి నిండా సినిమాలు ఉండటంతో ఆ తర్వాత 4 ఏళ్లు పట్టింది తెలుగులో నటించడానికి. రావుగారిల్లు మూవీలో యాక్ట్ చేసిన తర్వాత తెలుగులోనూ కంటిన్యూస్గా సినిమాలు చేశారు రేవతి. ప్రేమ, మృగతృష్ణ, రాత్రి, అంకురం, గాయం చిత్రాల్లో హీరోయిన్గా చేశారు. లంకేశ్వరుడు మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కనిపించారు. బాలీవుడ్ వారికి కూడా రేవతి పరిచయమే. అక్కడ లవ్, ముస్కురాహట్, తర్పణ్ లాంటి మూవీస్ చేశారు. అయితే ఆమె ఫిమేల్ లీడ్గా నటించిన హిందీ చిత్రాల్లో రీమేక్సే ఎక్కువ. సౌత్ ఇండియాలోనే కాకుండా హిందీలో కూడా పాపులర్ నటిగా రేవతి ఎదగడం విశేషం. ఇక నార్త్ సౌత్ అనే తేడా లేకుండా బిజీ ఆర్టిస్ట్ అయిన రేవతి తమిళంలోనే ఎక్కువగా నటించడం విశేషం. ఇక రేవతి కేవలం హీరోయిన్గా లేదంటే గ్లామర్ డాల్గా ఉండటానికి ఇష్టపడలేదు. దీంతో సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి దర్శకురాలిగా కూడా మారింది. 3 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నారామె. అది కూడా 3 వేర్వేరు విభాగాల్లో. క్షత్రియ పుత్రుడికి ఉత్తమ సహాయ నటిగా, మిత్రే మై ఫ్రెండ్కి డైరెక్టర్గా, రెడ్ బిల్డింగ్ వేర్ ద సన్సెట్స్కి బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగానికి జాతీయ అవార్డును అందుకున్నారు రేవతి. మన్ వాసనై, కక్కో తిక్కావిలే, అప్పుప్పాన్ తాడికల్, క్షత్రియ పుత్రుడు, అంకురం, మరుపాడియం, ప్రియాంక చిత్రాలకు గాను 6 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డు వరించింది. ఇంకా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, స్క్రీన్ అవార్డు, సినిమా ఎక్స్పర్ట్ అవార్డు అంటూ చాలా రకాల పురస్కారాలు లభించాయి. ఆమె సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ మలయాళ దర్శకుడు సురేష్ చంద్ర మీనన్తో ప్రేమలో పడింది. పుతియా ముఖం అనే చిత్రంలో సురేష్, రేవతి కలిసి నటించారు. పైగా ఆ మూవీకి అతడే దర్శకుడు. ఈ మూవీతో మరింత దగ్గరైన ఈ జంట 1986లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా రేవతి సినిమాలు చేసింది. అయితే రేవతి సినిమాల్లోనే నటించాలనే ఉద్దేశంతో సురేష్ మొదట్లో పిల్లలను కనకూడదు అన్న కండిషన్ పెట్టాడట. పెళ్లి తర్వాత రేవతి, సురేష్ కొంతకాలం బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత మాత్రం సురేష్ చంద్ర మీనన్ రేవతిని టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడట. పెళ్లి తర్వాత సురేష్ చంద్ర మీనన్ రేవతి సంపాదనతో తానే హీరోగా ఓ సినిమా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వటంతో దారుణంగా నష్టాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత మళ్లీ రేవతి సంపాదించిన డబ్బుతోని స్వీయ నిర్మాణంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ 2 సినిమాలు ఫ్లాప్ అవ్వటంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఇన్నేళ్లు కష్టపడి రేవతి సంపాదించిన డబ్బంతా 2 సినిమాల ఫ్లాపుతో మొత్తం పోయి అప్పులు పాలయ్యే పరిస్థితికి వచ్చేశారట. అంతేకాకుండా సురేష్ చంద్ర మీనన్ కేవలం డబ్బు కోసమే రేవతిని వాడుకునేవారట. మారుతాడని చాలా రోజులు చూసిన రేవతికి భర్త తీరులో మార్పు రాకపోయేసరికి అటువంటి పరిస్థితుల్లో పిల్లలను కనకూడదని డిసైడ్ అయిపోయారట. క్రమంగా రేవతికి సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇదే సమయంలో సంతానం కోసం ట్రై చేశారు. కానీ పిల్లలు పుట్టలేదు. ఈ విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు రావటంతో 2002లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
అలా ఇద్దరూ వేరువేరుగా ఉండటం స్టార్ట్ చేశారు. సుమారు 10 ఏళ్ల తర్వాత 2013లో విడాకులు తీసుకొని విడిపోయారు. రేవతి మాత్రం సినిమా ఇండస్ట్రీలో రాటు తేలింది. అలాగే తల్లి కావాలని కూడా నిర్ణయించుకుంది. రేవతి తన 48వ పుట్టినరోజు నాడు తాను ఒక బిడ్డకు తల్లయ్యాను అంటూ ప్రకటించి సంచలనంగా మారింది. అయితే అందరూ ఆమె ఈ వయసులో మరో పెళ్లి చేసుకోకుండా మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఎలా తల్లి అయింది అనే అనుమానాలు మొదలయ్యాయి. నటి శోభనలాగా ఒక పాపను దత్తత తీసుకుందామే అని అనుకున్నారు అందరూ. కానీ కొన్ని రోజులకు రేవతి తన కూతురికి తాను బయోలాజికల్ మదర్ అంటూ ప్రకటించింది. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే మాట ఎక్కువగా వినిపించింది. అయితే రేవతి ఐవీఎఫ్ పద్ధతిలో స్పెర్మ్ డోనర్తో బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తర్వాత తెలిసి అందరూ నోరెళ్లబెట్టారు. తల్లి కావాలన్న రేవతి ఆశయం ముందు ఆమె తండ్రి ఎవరు అన్న ప్రశ్న చిన్నపోయింది. అలా రేవతి మహి అనే బిడ్డకు తల్లిగా మారింది. తన కూతురికి ఊహ తెలిసిన తర్వాత తన వ్యక్తిగత జీవిత విషయాలను ఆమెకు చెబుతానంటోంది రేవతి. హీరోయిన్గా ఎంత పేరు వచ్చినా ఏదో ఒక సమయంలో గ్యాప్ రాక తప్పదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీఎంట్రీ ఇచ్చినా అందరూ సక్సెస్ అవుతారన్న నమ్మకమూ లేదు. కానీ రేవతి అలా కాదు. ఆమె వెల్స్టైల్ యాక్టర్. అందుకే సెకండ్ ఇన్నింగ్స్లోనూ కూడా అద్భుతమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. తల్లి, అత్త పాత్రలే కాక రకరకాల క్యారెక్టర్స్లో కనిపించి మెప్పించారామె. గణేష్, ఈశ్వర్, అనుక్షణం, లోఫర్, సైజీరో, బ్రహ్మోత్సవం, ఇట్లు అమ్మ, రీసెంట్గా వచ్చిన మేజర్ లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇతర భాషల్లోనూ ధూప్, నిసబ్, 2 స్టేట్స్, గుడ్ మార్నింగ్ సంచేష్, మార్గరిటా విత్ ఏస్ట్రా, భూతకాలం, జాక్పాట్, పవర్ పాండి లాంటి పలు చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్ని అత్యద్భుతంగా పోషించారు. 1990 నుంచి బుల్లితెరపై కూడా తన ముద్ర వేస్తూ వస్తున్నారు. చాలా సీరియల్స్లో నటించారు రేవతి. ఇరవిల్ ఒరు పగల్, రేవతి, డాక్టర్స్, అన్భూ బామన్, నిరంగల్, చిన్న చిన్న ఆశై, అళగు లాంటి డైలీ సోప్స్లో కీలక పాత్రలు పోషించారు రేవతి. మాయాలి హౌస్, ఛాంపియన్స్ లాంటి రియాలిటీ షోస్లోనూ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తోంది కనుక వెబ్ సిరీస్లపై కూడా దృష్టి పెట్టారు. మోడర్న్ లవ్ హైదరాబాద్ అనే తెలుగు సిరీస్లో నటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవతి ఘనతలు పెరుగుతాయే తప్ప తరగవు. అయితే కెరీర్లో ఇంత సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన రేవతి వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా తన వర్క్లో మాత్రం ఎప్పుడూ వెలితిని కనిపించనివ్వలేదు రేవతి. ఇప్పటికీ బెస్ట్ యాక్టర్గా, బెస్ట్ డైరెక్టర్గా ప్రశంసలు పొందుతూనే ఉన్నారు. రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లోనూ ది బెస్ట్గా ఉండాలని కోరుకుంటారట రేవతి. అందుకే అన్ని విషయాల గురించి తెలుసుకుంటూ నిత్య విద్యార్థిలా ఉంటారట. మరి రేవతి గారు నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.